తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. గాంధీ భవన్ దగ్గర కాదు, గాంధీ భవన్ దగ్గర టీవీ9 ప్రతినిధి అశోక్ ఉన్నారు. అశోక్, నీకు అక్కడ మాహోల్ ఎలా ఉంది? రప్ప మూడ్లోనే ఉన్నారా? స్వీట్స్ మూడ్లో ఉన్నారా? లేదంటే ఇంకేమైనా కొత్త ఆలోచన చేస్తున్నారా? ఇక బై ఎలక్షన్స్, మరిన్ని బై ఎలక్షన్లు సిద్ధం అనుకుంటున్నారా? ఇంకా లోకల్ బాడీ ఎలక్షన్లు జరగాల్సి ఉంది, తర్వాత గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్లు జరగాల్సిన అవసరం ఉంది. ఇవన్నిటి మీద ఏమన్నా ఉత్సాహంలో మంత్రులు కానీ అక్కడ ఉన్న నాయకులు కానీ మాట్లాడుకుంటున్నారా? ఖచ్చితంగా ఒక సెలబ్రేషన్ మోడ్ అయితే కొనసాగుతూనే ఉంది. రౌండ్కి ఆధిక్యత పెరుగుతున్న నేపథ్యంలో ఒక్కొక్క నాయకుడు కూడా, అంటే ఏదైతే జూబ్లీస్ లో పార్టిసిపేట్ చేసినటువంటి ప్రతి నాయకుడు కూడా ఇక్కడికి చేరుకొని ఆ పార్టిసిపేట్ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే మంత్రులు మొత్తం యంత్రాంగం మొత్తం కూడా ఇక్కడ పనిచేసిన పరిస్థితి మనకు కనిపించింది. దాదాపు 13 మంది మంత్రులు ఒక్కొక్క డివిజన్లో పార్టిసిపేట్ చేయడం మనం చూసాం. కింది స్థాయికి సంబంధించినటువంటి లోకల్గా ఉన్నటువంటి నాయకులే కాకుండా అటు జిల్లాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేసి అసలు విజయంలో భాగమైన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే ఒక్కొక్క డివిజన్కి సంబంధించిన రిజల్ట్ వస్తూ ఉంటే మంత్రులు తాము తిరిగినటువంటి ఏరియాలో ఎంత లీడ్ వచ్చిందని తెలుసుకోవడంలో కొంత ఆదరతో ఎదురు చూస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఏదైతే ఎన్నిక స్టార్ట్ అయిందో కొత్తలో స్టార్టింగ్లో ఏదైతే ఎన్నిక ఉండబోతుందని తెలిసిన నేపథ్యంలో కొంత డిసడ్వాంటేజ్ కనిపించింది కాంగ్రెస్ పార్టీకి. ఎందుకంటే మంత్రులు కూడా ఎవరు కూడా సమన్వయంతో పనిచేయట్లేదు, వాళ్ళందరూ కలిసికట్టుగా పనిచేయట్లేదు అన్న భావన మొదట్లో వినిపించినప్పటికీ కూడా దాని తర్వాత సీఎం సపరేట్గా మీటింగ్స్ పెట్టడం కావచ్చు, ఎట్టి పరిస్థితుల్లో గెలవాలని చెప్పి ఒక దిశానిర్దేశం చేసిన నేపథ్యంలో మంత్రులు పూర్తి స్థాయిలో 14 డివిజన్లకు సంబంధించి ఒక్కొక్క మంత్రి ఒక్కొక్క డివిజన్ ఏర్పాటు చేసుకొని కూడా ముందుకెళ్ళిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఇప్పుడు రిజల్ట్ వస్తున్నా కొద్దీ కూడా వాళ్ళందరూ కూడా ఏదైతే డివిజన్లో రహమత్ నగర్ కావచ్చు, అలాగే బోరబండ కావచ్చు, మిగతా ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ లీడ్ ఎంత వచ్చింది అని తెలుసుకోవడంలో కొంత ఉత్సాహాన్ని చూపిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎందుకంటే దీని తర్వాత కూడా లీడ్ విషయంలో కావచ్చు, వచ్చినటువంటి ఏదైతే ఓట్లకు సంబంధించిన దానిపైన కూడా కూర్చొని మాట్లాడుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా దీనిపైన ఏ విధంగా మనం ప్రచారం చేశాం, ఏ విధంగా ముందుకెళ్ళాం, సీఎం ఇచ్చినటువంటి దిశానిర్దేశాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళామని చూపించడానికి కోసం కూడా అటు మంత్రులు తాపత్రయపడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మొత్తానికైతే ఒక సమిష్టి విజయంగా అయితే ఇక్కడికి వచ్చినటువంటి నాయకులు చెప్తున్నప్పటికీ కూడా చాలా కష్టంగా ఏదో స్టార్టింగ్లో అనేక సర్వేలు కూడా నెగిటివ్గా చూపించినప్పటికీ కూడా దాని తర్వాత తేరుకొని కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చి గెలిచిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అనుకున్న లీడ్ వైపు దూసుకెళ్తున్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తున్నాయి. అలాగే ఇక్కడికి వచ్చినటువంటి నాయకులు కూడా జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కావచ్చు, రానున్నటువంటి స్థానిక ఎన్నికలు కూడా ఇదే విజయాలు ఉంటాయని చెప్పి కూడా చెప్తున్న నేపథ్యం మనం చూస్తున్నాం. మొత్తానికైతే పార్టీ అయితే గాంధీ భవన్లో మొదలైంది. ప్లకార్డ్స్ మనం చూస్తాం, రప్ప ప్లకార్డ్స్ కావచ్చు, 2028 మందే అంటూ కూడా ఇక్కడ సెలబ్రేషన్ చేస్తున్నారు, క్రాకర్స్ కాలుస్తున్నారు. ఎవరైతే అక్కడ ఎవరైతే ప్రచారంలో పాల్గొన్నారో వాళ్ళందరూ నాయకులు కూడా ఇక్కడికి చేరుకొని తమ విజయాన్ని ఇక్కడ ఉన్నటువంటి నాయకులతో కూడా పంచుకుంటున్న నేపథ్యం మనం చూస్తున్నాం. మొత్తానికైతే హైదరాబాద్లో ఏదైతే కంటోన్మెంట్లో విజయం సాధించినప్పుడు కూడా అంత ఎఫెక్టివ్ హైదరాబాద్లో లేదు అన్న నేపథ్యం మనం చూస్తూ ఉన్నాం. రాష్ట్రం మొత్తం గెలిచినా కానీ హైదరాబాద్లో నేపథ్యం లేదు అన్న ఒక భావన కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి ఉంది. బట్ ఈ జూబ్లీస్లో, హైదరాబాద్ నడిబొడ్డులో ఉన్నటువంటి జూబ్లీస్లో విజయం సాధించడం కాంగ్రెస్ పార్టీకి కొంత బూస్టర్ ఇచ్చే అంశం కనిపిస్తుంది. తాము చేసినటువంటి మెయిన్గా హైడ్రా గురించి మాట్లాడుకోవాలి. హైడ్రా గురించి అటు బీఆర్ఎస్ అనేక ప్రచారాలు చేసింది. బట్ దీంట్లో మాత్రం హైడ్రా అనేక స్కిల్ పెట్టి గాంధీ భవన్ లో నీ వెనకాలంతా బాగా కళకళలాడుతుంది. ఒకప్పుడు వెలపెల్లాడిన గాంధీ భవన్ ఇప్పుడు కళకళలాడుతుంది. రాబోయే రోజుల్లో మరింత డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. నీ రిపోర్టింగ్ కూడా బాగా డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అంటేనే రకరకాల యాక్టివిటీస్ ఉంటాయి. నీ రిపోర్టింగ్ కూడా డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. ఎనీహౌ మీ పార్టీకి, కాంగ్రెస్ పార్టీ బీట్ చూస్తున్న రిపోర్టర్లు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, కంగ్రాచులేషన్ చెప్తాం. సో నవీన్ యాదవ్ గెలుపు మామూలు గెలుపు కాదు, థంపింగ్ మెజారిటీతో గెలుపు కనిపిస్తుంది నవీన్ యాదవ్కి. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.